రేనాటి వీరుడు తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డిని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్ కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేత రవిశంకర్ రెడ్డితో పాటు పలువురు రెడ్డి సంఘం ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని సాంఘిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన విషయాల పట్ల కూడా అన్యాయం జరిగింది. నరసింహారెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది రెడ్లకు సంబంధించిన సమస్యను, ఆయన భూస్వామికి సంబంధించిన సమస్యను, ఆయన పెన్షన్ కోసం పోరాడి కథలు చేస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. అది పూర్తిగా తప్పు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి స్థాలకు ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర సమరయోధుడు తప్ప ఆయన పెన్షన్ కోసం లేకపోతే పోదాని కోసం కాదు. వాళ్ళ భిక్షం కాదది, ఆయన హక్కు కోసం పోరాడినాడు. రాయలసీమ ప్రాంతం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉన్న చరిత్రకారులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తించాల. ప్రఖ్యాత చరిత్రకారుడు 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే అయితే ఈరోజు చరిత్రకారులు, పుస్తకాలు, ప్రభుత్వాలు విస్మరించవచ్చు ఉయ్యలవాడ నరసింహారెడ్డిని, కానీ రాయలసీమ ప్రాంతం విస్మరించలేదు. పాటల్లో, పద్యాల్లో, లేకపోతే రకరకాలమైనటువంటి మనసులు ఊర్లలో గతంలో ఇలాంటి ఒక వర్ధంతి సభలు కానీ వాళ్ళ గురించి ఏదైనా ఒక కార్యక్రమాలు జరుపుకుంటే దాదాపు వారికి ఉయ్యాల నరసింహారెడ్డి ఎవరు, దుకాణగల్లి ఎవరు, మహనీయులు ఎవరు, గాంధీ గారు ఎవరు, వాళ్ళు ఎవరు అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు. కావున వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలన్నీ మనం భావితరాల వారికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నన్ను కూడా నిజంగా పనిగా పిలిచినప్పుడు నాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఒక మహనీయుని సభలో పాల్గొని ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలని ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా నేను పనిగా కూడా అనడం జరిగింది. నన్ను మీరు త్వరగా పంపితే కన్నా తప్పకుండా నేను హాజరవుతాను. ఎందుకంటే నేను పిలిచిన ప్రతి కార్యక్రమానికి కూడా పోవాలా అనే ఆలోచనతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిజంగా ఆయన లేని లోకైనా కూడా బాధ్యత ఇంకా కూడా ఎంతో మంది ఆయన ఒక మరణించవచ్చు. వాళ్ళు కష్టించారు, స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు, స్వాతంత్రాన్ని దేశానికి ఇచ్చారు. నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు వారి శాంతి చేకూరాలని వారి వారసులు కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా సంతోషం. వాళ్ళు కూడా పిలవడం మంచి కార్యక్రమాలు వీళ్ళు చేసే ఈ విగ్రహావిష్కరణ చెప్తున్నారు. నా వంతు కూడా ఏదైనా నా సహాయ సహకారాలు కూడా విగ్రహావిష్కరణ తప్పకుండా అందిస్తాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ సేవకుడిగా ఉన్నట్లయితే ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా అప్పుడు ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలను కూడా తప్పకుండా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి 178వ వర్ధంతి సందర్భంగా కడపలో మన మీ ప్రెస్ మిత్రులే పని కావచ్చు అందరూ కలిసి ఇది నిర్వహించడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడు, తొలి స్వతంత్ర సమర యోధుడు 178 సంవత్సరాల క్రితం ఆయన ఉరిదీయబడితే ఆయన తలను 30 సంవత్సరాలు వేలాడదీశారని చరిత్ర చెప్తారు. అలాంటి మహనీయుడు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఆయన కనీసం 30 సంవత్సరాలు చూస్తే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు తిరగబడితే ఇలాంటిదే జరుగుతుందని వాళ్ళు చెప్పేదానికోసం అలా చేయడం జరిగింది. కానీ ఆయన 100 సంవత్సరాల తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోని యువత అంతా ముందుకు వచ్చింది. బ్రిటిష్ పాలకులను కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టారు. నిజంగా ఆయన ఆదర్శమే అంత కారణం. అలాంటి గొప్ప మహనీయుడిని ఈరోజు వర్ధంతిలో పాల్గొనడం నిజంగా నాకు ఎన్నో పనులు ఉన్నా కూడా తప్పకుండా పాల్గొనాలి, ఆయనకు నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. భక్తులంతా కూడా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలా, ఆయన వర్ధంతి సభలు, జయంతి సభలను కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని అందరూ కూడా కోరడం జరిగింది. అది కూడా కడపలో కూడా, ఎందుకంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని కూడా చెప్పడం జరిగింది.
గతంలో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా నిజంగా తెలుసుంటే అప్పుడు సులభంగా ఆ కార్యక్రమం చేసేవాళ్ళం. తప్పకుండా మంచి కార్యక్రమాలు ఇట్లా పాత్రికేయ మిత్రులు పని కావచ్చు, మీరందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను.